ప్రేమ మందు, దీస్ ఆర్ లైక్ టూ సైడ్స్ ఆఫ్ అ కాయిన్. ప్రేమిస్తే మందు వదిలేయమంటారు, అదే ప్రేమ మనల్ని వదిలేస్తే మందే మనకి దిక్కు. మందు కొడితే బాధలు పోతాయి అంటారు, కానీ మనోడు బాధలు పోవడానికే కాదు, కొత్త బాధలు వచ్చే ముందు ప్రిపేర్ అవ్వడానికి పప్పుకొచ్చాడు. Excuse me, 2 shots please. హాయ్. Hi. వన్ మార్గరిటా. థ్యాంక్ యూ. Excuse me, 1 wine and 2 vodka. కెన్ ఐ ఆస్క్ యూ ఏ క్వశ్చన్? Yeah, sure. మీరేమైనా ఇక్కడ పని చేస్తున్నారా? What? అంటే ఇందాక నుంచి సర్వ్ చేస్తున్నారు కదా. నీకేమైనా పిచ్చా? అలాంటిదేలేండి. చా, crazy guy. ఐమ్ సారీ అండి. You better be. ప్లీజ్ సీరియస్ అవ్వకండి, నేనేదో డిప్రెషన్లో ఏదేదో మాట్లాడుతున్నా. Depression? What happened? ఇప్పుడు ఆ గొడవలన్నీ ఎందుకండి? అంత చెప్పుకోలేని ప్రాబ్లమ్సా? అలా కాదు, జస్ట్ లుక్ అరౌండ్. ప్రతి ఎదవకి గర్ల్ ఫ్రెండ్ ఉంది, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ నేను ఒక్కడనే ఫ్లయింగ్ సోలో. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? నీకు నచ్చిన అమ్మాయి దొరకలేదా, లేక నువ్వు అమ్మాయిలకి నచ్చలేదా? కొంచెం అలాంటిదేలేండి. నా మొహానికి 2-3 లవ్ స్టోరీస్ ఏడ్సాయి, అన్నీ ఏడ్చినట్టు ఎండ్ అయ్యాయి. అప్పటి నుంచి అమ్మాయిలంటే భయం పట్టుకుంది. అదేంటి? వాళ్ళు ఇచ్చిన స్ట్రోక్ అలాంటిది, ఇప్పటిదాకా తేరుకోలేకపోతున్నాను. అంత ట్రాజిక్ లవ్ స్టోరీయా? బాగా ట్రాజడీ నాకు, కామెడీ వాళ్ళకి. తెలుసుకోవచ్చా? ఎందుకండి ఉండి మీద వైన్ పోస్తారు? మీరు డిస్కస్టింగ్గా మాట్లాడినా చాలా డిస్టర్బ్గా ఉన్నారని తెలుస్తుంది. బాధ పంచుకుంటే పోతుందంటారు. పాయింటే. నేను ఒక అమ్మాయిని లవ్ చేశా. ఫ్రెండ్షిప్ని అడ్డం పెట్టుకుని తనకి ఏం ఇష్టం లేదో అన్నీ తెలుసుకున్నా. గుడ్. తనకి ఇష్టం లేదని మందు, సిగరెట్, అక్కడికి నాన్ వెజ్ కూడా మానేసా. మరి ఇష్టం ఉందని? తనకి రోజు బార్బన్ చాక్లెట్లు కొనిచ్చా. హౌ స్వీట్. హౌ స్వీటా? ఇట్ వెన్ వెరీ సార్. అదేంటి? తనకి బార్బన్ ఇచ్చి నాకు ఎక్కింది పిచ్చి. బుజ్జి మాట్లాడే, ఏదో ఒకటి మాట్లాడు. ఇదిగో బార్బన్. థ్యాంక్ యూ. తిను. చిని అమ్మ. ఇదిగో. ఓకే, మళ్ళీ ట్రై చేద్దాం. నీకోసం తీసుకో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. వాట్? రోజుకి డబ్బాలు తినేస్తే ఎక్కడి నుంచి కొనిస్తామండి? కొనిద్దామన్న మార్కెట్లో స్టాక్ ఉండొద్దు. ష్యూర్ ఫన్నీ. చెప్పాను కదండి, నా ట్రాజడీ మీకు ఫన్నీగానే ఉంటుంది. సారీ. తర్వాత మంచి టైం చూసి అమ్మాయికి ప్రపోజ్ చేశా. వావ్, ఎలా? అవసరం అన్ని డీటెయిల్స్. ప్రపోజ్ చేశా అంతే. తనేమంది? ఏమంటుంది? వాళ్ళ నాన్న అడగమంది. వాట్? కదా, నాది సేమ్ రియాక్షన్. తర్వాత హర్ డాడ్ అండ్ ఐ హ్యాడ్ ఎ కాన్వర్సేషన్. వావ్, దట్ వాస్ ఎ స్టెప్. ఆయనకి జస్ట్ 2 కండిషన్స్ అండి. ఫస్ట్ది, చదువు లేకపోయినా పర్లేదంట, బోల్డ్ ఆస్తి ఉండాలంట. హే, వన్ మాట మీరు ఆలోచించడానికి ఏముందండి, నా ఆస్తి అంతా దానికి బార్వన్లు కొనివ్వడానికే సరిపోయింది. సో ఆ కండిషన్ మనకు సెట్ అవ్వలేదు. మరి సెకండ్? ఇది సూపర్ అండి. ఆస్తి లేకపోయినా పర్లేదంట, చదువు ఉండాలంట. సో మనమా జస్ట్ పాస్ క్యాండిడేట్లో. థ్యాంక్ యూ. ఓన్లీ ఆస్తి చదువు లేవన్న 2 రీజన్స్ వల్ల వాళ్ళ నాన్న నన్ను రిజెక్ట్ చేశాడు. ఐఎమ్ సారీ. సో తనేమంది? మీరన్నదే ఐఎమ్ సారీ అని చెప్పింది. తన పెళ్ళి కూడా ఫిక్స్ అయిందని చెప్పింది. మరి నువ్వేం చేసావు? అమ్మాయి పెళ్ళికి వెళ్ళి భోంచేసా. అయ్యో, సో సాడ్. ఐ డెంట్ లూజ్ మై హోప్ అండి. నెల తిరిగేలోపు కత్తి లాంటి అమ్మాయిని చూసి లవ్ చేశా. దట్ వాస్ ఫాస్ట్. అప్పుడే ఎక్కడ, ఈసారి కనిపించగానే వెళ్ళి నేను ప్రేమించేశా అని చెప్పా. వాట్? ఒకటి పీకిందా? లేదండి. మరి కొంపతి సొప్పేసుకుందా? అదేంటోనండి,
హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినట్టు మెరీ క్రిస్మస్ చెప్పినట్టు థ్యాంక్ యూ సేమ్ యూ అని చెప్పి వెళ్ళిపోయిందండి. 2 minutes వస్తున్నా. అదేంటి? అదే నాకు అర్థం కాలేదు. అదే కదా. అప్పుడే తన తేడా అర్థమైంది కానీ కమిట్ అయ్యాను కదా అని కంటిన్యూ అయిపోయా. గుడ్. తర్వాత? నెక్స్ట్ డే లవ్ యాక్సెప్ట్ చేసింది కదా అని మంచి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చా. నైస్. నైసా తీసుకుని వెళ్ళిపోయిందండి ఏదో అప్పు కలెక్ట్ చేసుకున్నట్టు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయ్యో, తర్వాత 10 days కంటిన్యూస్గా ట్రై చేశాను బట్ స్టిల్ నో టాక్స్. 10 days మాట్లాడలేదా? తనకేమన్నా పిచ్చా? పిచ్చి కాదండి, ప్రాబ్లం. ప్రాబ్లమా? ఏంటి? ఈఎంఐ కూడా మ్యారేజా? మ్యారేజ్ కాదు, లాంగ్వేజ్. లాంగ్వేజా? అమ్మాయికి తెలుగు రాదంట. నువ్వు అంత ఈజీగా వదిలుండవే. మీరు నన్ను బాగా అర్థం చేసుకున్నారు. అమ్మాయి ఫ్రెండ్ని సెట్ చేశా. ఏ, ఆ అమ్మాయికైనా తన ఫ్రెండ్ బాగుందనా? లేదండి, అమ్మాయికి హిందీ తెలుగు రెండూ వచ్చు. సో ఆ అమ్మాయి హెల్ప్ తీసుకున్నావు అనమాట. యా, వర్కౌట్ అయిందా? బాగా అయింది. అంత సర్కాస్టిక్గా చెప్పావేంటి? అమ్మాయి పడలేదు, వాళ్ళ ఫ్రెండ్ సెట్ అయ్యింది. షిట్. అప్పుడు నాకు ఓ సినిమా డైలాగ్ గుర్తొచ్చిందండి, నువ్వు ప్రేమించే వాళ్ళకన్నా నిన్ను ప్రేమించే వాళ్ళని ప్రేమించమని. ఓకే. వెంటనే వెళ్ళి అమ్మాయి ఫ్రెండ్కి ప్రపోజ్ చేశా. ఇంకే హ్యాపీ ఎండింగేగా. మీకు అలా అర్థమైందా? హా. ఒరే, నేను నిన్ను లవ్ చేయడానికి రీజన్ నువ్వు నా ఫ్రెండ్ని సీరియస్గా లవ్ చేసావని. నేను నిన్నే లవ్ చేస్తా, నువ్వు నా ఫ్రెండ్నే లవ్ చేయాలి. అర్థమైందా? నా బతుకు తన రీజన్ కూడా వ్యాలిడ్గానే ఉంది కానీ వ్యాలిడా? మీరు నా ప్లేస్లో ఉంటే తెలిసేది. కానీ ఆ హిందీ అమ్మాయి ఒప్పుకోవడం లేదుగా. అందుకే ఈ పిల్ల హ్యాపీ అంట. వియర్డ్. బీభత్సంగా. మరి తర్వాత ఏం జరిగింది? 1 week గ్యాప్లో ఇద్దరికి పెళ్లి జరిగింది. అయ్యో. కంగారు పడకండి, ఈసారి భోజనాలు బాగున్నాయి. ఇలాంటి సక్సెస్ఫుల్ పెంట స్టోరీస్ మన దగ్గర చాలా ఉన్నాయి. సాడ్. అదేంటోనండి, నేను ఎవరైనా లవ్ చేస్తే వాళ్ళకి పెళ్ళి అయిపోవడం, నేను లవ్ చేశాను కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయడం, ఇదొక రెగ్యులర్ ప్రాసెస్లో తయారైంది. ఏ అమ్మాయిని లవ్ చేస్తే అమ్మాయికి పెళ్ళి అయిపోతుంది. ఇలా పంచులు పడి పడి అమ్మాయిలంటే భయం పట్టుకుంది. ఇదంతా బాగానే ఉంది కానీ అమ్మాయిలంటే భయం అన్నప్పుడు నాతో ఎందుకు మాట్లాడారు? అమ్మయ్య, అడగరేమో అనుకున్నానండి. మీతో మాట్లాడకపోతే లైఫ్లో ఏదో పెద్దది మిస్ అవుతాననిపించింది. మిస్ అవుతారా? ఏంటది? అంటే అది పర్లేదు చెప్పండి. చెప్తే మీరు కూడా కొడతారేమోనండి. లేదండి, చెప్పండి. మీతో కూడా మాట్లాడకపోతే మీ అందమైన ఫ్రెండ్తో పరిచయం మిస్ అవుతాననిపించిందండి. వాట్? యువర్ ఫ్రెండ్ ఈజ్ సో బ్యూటిఫుల్. నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ అండి. అసలు ఏమంటారు? యు ఆర్ సిక్. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, అండి ప్లీజ్ ప్లీజ్ అండి. అదేంటండి అలా కొట్టేశారు? నీకు నా ఫ్రెండ్ కావాల్సి వచ్చిందా? అది నేను హెల్ప్ చేయాలా? ప్లీజ్ అండి, తను నాకు చాలా నచ్చింది. నా లవ్ సిన్సియర్ అండి. నీ బొంద. బై ద వే నెక్స్ట్ వీక్ తన పెళ్ళి, అందుకే ఈ పార్టీ. వచ్చి బాగో. నువ్వు రాచరా అసలు. ఇప్పటిదాకా లవ్ చేస్తేనే పెళ్ళి అవుతుంది, ఇప్పుడు లవ్ చేద్దాం అనుకుంటేనే పెళ్ళి అయిపోతుంది. అసలు ఏ స్టార్స్లో పుట్టేవరా? ఇంకా నీకు ఈ జీవితంలో లవ్ చేసి పెళ్లి చేసుకునే యోగం లేదురా. ఏం చూసినా ఇంకోటి పోయి. ఇంత జరిగాక ఏ విధమైనా మారాల్సిందే. కానీ మనోడు మీరే